నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా సీనియర్ నేతలతోటి, అదేవిధంగా కేడర్ తోటి, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ సభ్యులతోటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి సడన్ గా ఈ సమావేశాలు ఏంటి, దీని వెనక కారణం ఏమై ఉండొచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చాలా మంది చెప్తున్నారు సార్. కానీ అనూహ్యంగా నిన్నమ్ము సీనియర్ నేతలతో అందరితో సమావేశం నిర్వహించారు. ఈ రోజు కేడర్ తో సార్, రేపు పార్లమెంటరీ పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారంట. ఏంటి సడన్ గా ఈ మీటింగ్లు ఏంటి, దీనికి కారణం అయి ఉండొచ్చు, అసలు ఏం జరుగుతుందంటారు, దీని వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటంటారు? ఇప్పుడు పార్టీ మీటింగులు పెట్టుకోవటం అనేది అది సహజంగా జరిగే ప్రక్రియ. అందులో ఏం పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, కొత్త విషయం కూడా ఏమీ లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, అధికారంలో ఉన్నంతకాలం విర్రవీగి అధికారాన్ని చలాయించిన వ్యక్తులు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నారు అనేది మనం చూస్తే మనకి క్లియర్ కట్గా ఈ మీటింగ్లు ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. వాస్తవంగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే, నాకు ఇప్పటికీ 39.75% ఓట్లు ఉన్నాయి. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి చెప్పాడు అనుకో, 40% ఓట్లు నాకు ఉన్నాయి. నన్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు అని చెప్పాడు. అదే కాకుండా నేను చాలామందికి పెన్షన్లు ఇచ్చాను, చాలామందికి అమ్మఒడి ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, రైతులకి అకౌంట్లలో డబ్బులు వేశాను, ఈ డబ్బులన్నీ తీసుకొని కూడా ప్రజలు నన్ను మోసం చేశారు అని చెప్పాడు. అంటే తను చేసిన అఘాయిత్యాలు, అకృత్యాలు, అవినీతి పనులు, వీటిని ఓడిపోయిన కొత్తలో చెప్పలేదు, ఇప్పటికీ చెప్పట్లేదు. ఇప్పటికీ ఆయన నాయకులు, ఆయన అనుచరులు చాలామంది అరెస్ట్ అవుతూ ఉంటే అవన్నీ అక్రమ అరెస్టులు అంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిలో పశ్చాత్తాపం కనపట్టలేదు. పైగా ప్రతిసారి విలేకరుల సమావేశాలు పెడుతున్నాడు, అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. దాంతో ఏమైపోయింది అంటే, మొత్తం క్యాడర్ మొత్తం కూడా డిమోరలైజ్ అయిపోయి ఉన్నది ఆయనకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది క్యాడర్ బేస్డ్ పార్టీ కాదు, అది ఒక ఎమోషన్ బేస్డ్ పార్టీ. అంటే మా నాన్నను చూసి నాకు ఓటేయండి అని అడుక్కొని అధికారంలోకి వచ్చిన పార్టీ. దానికి క్యాడరు ఉన్నట్టు కనపడుతుంది. నా మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్యాడరు ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి అంటే మేము గుండె కోసిస్తాము, మేము రక్తం దారపోస్తాము, మేకల తలలు నరికి మేము ఇస్తాము అని చెప్తూ ఉంటారు. ఎమోషన్ తోటి, సెంటిమెంట్ తోటి మాత్రమే వాళ్ళకి లింక్ ఉంటుంది. క్యాడర్ అంటే ఏంటి అంటే ఇది కాదు, వీళ్ళని సైకో ఫ్యాన్స్ అంటారు. క్యాడర్ అంటే ఏంటి అంటే పార్టీకి ఏదైనా సిద్ధాంతం ఉండి, ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై ఉండి, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి, ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చడానికి మా నాయకుడు ప్రయత్నిస్తాడు అనే నమ్మకం ఉంటే వీళ్ళని క్యాడర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అటువంటిది ఏది ఉండదు. మొత్తానికి ఏంటంటే విద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఒక కులం మీదో, ఒక మతం మీదో, ఒక ప్రాంతం మీదో విద్వేషం రెచ్చగొట్టడం, ఆ టైంకి వాళ్ళందరినీ వెంటేసుకొని తిరగటం. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేదందరూ సైకో ఫ్యాన్స్ ఉంటారు. అంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో మేము అటాచ్ అయి ఉన్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అతనికి క్యాడర్ ఉండి, స్ట్రక్చర్ ఉండి, పార్టీ స్ట్రక్చర్ ఉంటే నాయకులు తయారవుతారు. నాయకులు తయారైతే వాళ్ళందరూ నాకు ఎదురు తిరుగుతారు అన్న ఉద్దేశంతో
పార్టీ క్యాడర్ని బిల్డ్ చేయటం, ఆ క్యాడర్కి ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చి మనం ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం అని చెప్పటం, ఇటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి చెయ్యడు. మీరు ఎప్పుడైనా చూడండి, అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కానీ, అధికారంలో రావటానికి ముందు కానీ అతను ఎప్పుడూ సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేశాడు తప్ప క్యాడర్ని కలుపుకొని పోవటానికి, లీడర్లని విశ్వాసంలోకి తీసుకోవటానికి ఏ రోజున ప్రయత్నం చేయలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తున్నాడో చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది. ఏం చేస్తున్నాడు? రాజధాని అమరావతి కాదు అని చెప్తూ ఉన్నాడు. అసలు రాజధాని అనే కాన్సెప్టే రాజ్యాంగంలో లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పాడు అట్లా? ఆ తర్వాత అతను చెప్పిన దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కరెక్షన్ చేయడం ఏంటి? లీడర్ని క్యాడర్ కరెక్ట్ చేస్తుందా, క్యాడర్ని లీడర్ కరెక్ట్ చేస్తాడా? క్యాడర్ తప్పుపోతూ ఉంటే లీడర్ కరెక్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది? లీడర్ని ఈ కింది స్థాయి నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కింది స్థాయి నాయకుడే కదా, జగన్మోహన్ రెడ్డి పైన గౌరవాధ్యక్షుడు కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్ చేస్తున్నాడు ఇతను. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఒక సిద్ధాంతము, ఒక దీని మీద నమ్మకం లేదు. అమరావతి రాజధాని కాదు, రాజధాని అనే విషయం రాజ్యాంగంలో లేదు అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత లేదు లేదు అమరావతికే కట్టుబడి ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఇది మొదటిసారి కాదు, ఇట్లా ఒక 4-5 సార్లు జరిగింది ఇప్పటికీ. జగన్మోహన్ రెడ్డి నేనేమో విశాఖపట్నం రాజధాని, నేను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను అని చెప్పి అధికారంలో అంటే ఎలక్షన్ టైంలో అన్నిసార్లు చెప్పాడు. ఈయన కాదంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది డిఫరెంట్ వర్షన్ చెప్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి అసలు ఒక సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుంది అని మీరు అడగచ్చు. సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు 3 రాజధానులు అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నమ్మావు, దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అదే చెప్పాలి. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను 3 రాజధానుల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను అని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ చెప్పాడా? ఎక్కడా చెప్పలా. నేను 3 రాజధానులు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పాలి. అతని సిద్ధాంతం అయితే, అతన్ని ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అయితే, అంటే అవకాశవాద రాజకీయం అయితే ఇట్లా ఉంటుంది. 3 రాజధానులు అనే అధికారంలో ఉన్నప్పుడు చెప్పి దిగిపోగానే అసలు రాజధాని లేదు, కాన్సెప్టే లేదు. రాజ్యాంగంలో రాజధాని అనే కాన్సెప్ట్ లేదు అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి 3 రాజధానులు ఏంటి? 3 ప్లేసులు అని చెప్పాలి కదా. 3 క్యాపిటల్స్ అని ఎందుకు చెప్పావు? అంటే నీకు అప్పుడు తెలీదా? ఇప్పుడు తెలీదా? ఎప్పటికీ నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయవా? ఇది అంటే ఒక సిద్ధాంతం మీద వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇతనికి సిద్ధాంతమే లేదు కాబట్టి తెలియదు. అందుకనే క్యాడర్ని సమీకరించుకోవటానికి ఇతనికి ఎక్కడ గాలిని ఎట్లా సమీకరిస్తావు? అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం. అధికారం కోల్పోయిన తర్వాత అతనికి వాస్తవం గమనంలోకి వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2.5 సంవత్సరాల కిందటే చెప్పాను, నేను యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రభుత్వ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది అని చెప్పి నేను ఒకసారి కాదు 100 సార్లు చెప్పుంటా. మొత్తం మామూలుగా అంటే మీ ఛానల్లోనే కాదు, నేను చాలా టీవీ ఛానల్, శాటిలైట్ టీవీ ఛానల్స్లో కూడా చెప్పా. 2.5 సంవత్సరాలు అతని అధికారంలో ఉన్న 2.5 సంవత్సరాలు గడవంగానే నేను చెప్పా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉంది అని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈగో ప్రాబ్లం లేకపోయినట్టయితే వేరే విధంగా ఉండేది. కానీ ఇతనికి ఈగో ప్రాబ్లం. అందుకని ఏం చేశాడు?
యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని అడ్డుకోవటానికి ఏం చేయాలి? నువ్వు నీ పాలసీల్ని కరెక్ట్ చేసుకోవాలి. నీ పాలసీల్ని కరెక్షన్ చేసుకుంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓవర్ 5% 6% తగ్గటానికి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనే ఒక సూత్రాన్ని నమ్మకుండా జగనన్నే కావాలి, ఈ రాష్ట్రం జగనన్న లేకపోతే నాశనం అయిపోతుంది, జగనన్నే శరణ్యం, అసలు దేవుడు లేడు, జగనే దేవుడు అని ప్రచారం చేసుకున్నాడు. గడప గడపకి తిరిగి తన బొమ్మ ఉన్న స్టిక్కర్లు అతికించుకున్నాడు. దీన్ని సైకో ఫ్యాన్సీ అంటారు. పార్టీ నిర్మాణం కాదు ఇది. లేదు, ప్రజల్ని కన్విన్స్ చేయటానికి ఒక లీడర్ ఎప్పుడవుతాడు అంటే ప్రజల్ని కన్విన్స్ చేసి వెంట తిప్పుకునేవాడు నాయకుడు అవుతాడు. ప్రజల మీద తీసుకొచ్చి తన పాలసీలను రుద్దేవాడిని నియంత అంటారు, నాయకుడు అనరు. నియంతలు ఏం చేస్తారు అంటే తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దుతారు. తను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మని వాడిని అడ్డు తొలగించుకుంటారు. అది నియంతల లక్షణం. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. అందుకని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాడర్ తోటి మీటింగ్ పెట్టుకున్నాడని మీరు 2 సార్లు ఇప్పుడు అన్నారు. క్యాడర్ కాదది, కొంతమంది సైకో ఫ్యాన్స్ని పిలుచుకుంటున్నాడు. నిజమైన క్యాడర్ కాదు, నిజమైన క్యాడర్ లేదు అక్కడ. మరి 40% ఓట్లు వచ్చినాయి కదా అని మీరు అడగచ్చు. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డికి పడుతున్న ఓట్లు అవి. జగన్మోహన్ రెడ్డి సొంత ఓట్లు కాదవి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నది, యాంటీ తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు, ప్రో కాంగ్రెస్ ఓట్లు యాంటీ తెలుగుదేశం ఓట్లు అవుతాయి. ఈ ప్రో కాంగ్రెస్ ఓట్లు, యాంటీ తెలుగుదేశం ఓట్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినాయి. అంటే ఓట్లు ఆయనవి కాదు, కేడరు ఆయన్ని కాదు, అక్కడున్న లీడర్లు ఆయన మనుషులు కాదు, ఒకళ్ళిద్దరు తప్ప. ఇప్పుడు స్కాండల్స్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో కొంతమంది వెళ్ళారు, నకిలీ మద్యం కుంభకోణంలో కొంతమంది వెళ్ళారు, ఈ కొంతమంది గనుల కుంభకోణంలో కొంతమంది వెళ్ళారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి నిజమైన మనుషులు. మిగిలిన వాళ్ళెవరూ కాదు. వాళ్ళెవరిని కూడా నమ్మలేదు, ఇతను దగ్గరికి రానివ్వలేదు. అట్లా తను నన్ను దగ్గరికి తీసుకున్న వాళ్ళందరూ ఈ రోజున జైళ్లలో ఉన్నారు, కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ఇది సెనేరియో. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ క్యాడరు అని పేరు చెప్పి మీటింగులు పెట్టుకోవటం అది కేవలం వాళ్ళకి ఈ సైకో ఫ్యాన్స్ని సంతృప్తిపరచటానికే. అందుకనే వాడెవడో రప్ప నరుకుతాను అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాడు తన సైకో ఫ్యాన్ అని. అందుకని వాడిని సంతృప్తిపరచటానికి రప్ప తలలు నరుకుతానంటే తప్పే ఉంది అని చెప్పాడు. క్యాడర్ని అట్లా చెప్పరు, అట్లా అడ్రస్ చేయరు. అందుకని అంటే వ్యక్తి పూజ చేసేవాళ్ళు, తను డబ్బులు ఇస్తే బతికేవాళ్ళు, తన మీద ఆధారపడి బతికేవాళ్ళు, తను సోషల్ మీడియా కార్యకర్తల్లాగా పెట్టుకొని డబ్బులు ఇచ్చి పోషిస్తున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నారు. వాళ్ళ పేరు వేరుంది, క్యాడర్ కాదు. ఇప్పుడు లీడర్లు అని చెప్పి మీరు ఇంకోటి కూడా అన్నారు కదా, ముఖ్యమైన నాయకులతోటి మాట్లాడాడని. ముఖ్యమైన నాయకులు ఎవరు? ఆ నాయకులు ఏం చెప్పారు? ఆ నాయకులు ఓటమి మీద ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకున్నావా? ఆ నాయకులు ఇప్పుడు అందరూ ఓడిపోయి ఉన్నారు కదా, ఎందుకు ఓడిపోయారో అన్నా చెప్పండి అన్నా అని ఎవరినన్నా అడిగావా నువ్వు? ఇంక మరి అతను నాయకుడు ఎట్లా అవుతాడు? అతను కూడా ఒక సైకోఫాంటే. నీ వ్యక్తి ఆరాధన చేసేవాడు మాత్రమే తప్ప నీకు పార్టీ లేదు, పార్టీకి స్ట్రక్చర్ లేదు, ఆ పార్టీకి క్యాడర్ లేదు. క్యాడరే లేనప్పుడు లీడర్ ఉండడు. ఇది ప్రాసెస్. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఎంతమందిని భ్రమ పెట్టాలని చూసినా ఆ భ్రమ పెడుతున్నది
తన సైకో ఫ్యాన్స్ని మాత్రమే, తన తన చుట్టూ ఉండే ఈ ఇఫోరియాని కాపాడుకోవటానికి అతను చేస్తున్న ప్రయత్నం ఇది బూమరాంగ్ ఇప్పటికే అయింది. ఎలక్షన్లో అదే చూసాం, ఇప్పటి వరకు అదే చూసాం, భవిష్యత్తులో కూడా అదే చూస్తాము. జగన్మోహన్ రెడ్డికి అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం లేదు, ఎవరిని కలుపుకెళ్ళడు. తన వాళ్ళు అనేది సపరేట్గా ఉంటారు. కోటరీ 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 అని విజయసాయిరెడ్డి తడకి చెప్తున్నది అదే. విజయసాయిరెడ్డి చెప్తున్నది ఏంటి? మీ కోటరీ అంటే ఎవరు? ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు, అక్రమ మద్యం కేసులో జైల్లో ఉన్న వాళ్ళే మీ కోటరీ. కొంతమంది వేరే కేసుల్లో జైల్లో ఉన్న వాళ్ళు మీ కోటరీ. నువ్వు వాళ్ళ మీదే ఆధారపడ్డావు, నీ మీద వాళ్ళు ఆధారపడ్డారు, వాళ్ళ మీద నువ్వు ఆధారపడ్డావు. అది తప్పయా అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి లీడర్తో మాట్లాడాడు. ఏదో లీడర్ ఎవడున్నాడు అక్కడ? క్యాడర్తో మాట్లాడాడు. క్యాడర్ ఎవడున్నాడు అక్కడ? ఎవ్వరూ లేరు. వాళ్ళందరూ కూడా ఇతని మీద ఆధారపడి ఉండే కొంతమంది వ్యక్తులు తప్ప అక్కడ పార్టీకి స్ట్రక్చరే లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.